హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్జామ్ దోస్తి. ఈ వీడియోలో మనం ప్రియంబల్ ఫిలాసఫికల్ ఫౌండేషన్స్ రాజ్యాంగ ప్రవేశిక తాత్విక పునాదుల గురించి తెలుసుకుందాం. ప్రతి ప్రజాస్వామ్య రాజ్యాంగం సాధారణంగా ప్రవేశికతో ప్రారంభమవుతుంది. ఈ పద్ధతి అమెరికా రాజ్యాంగంతో ప్రారంభమైనది. భారత రాజ్యాంగం కూడా ప్రవేశికతోనే మొదలైంది. ప్రవేశికను పీఠిక, అవతారిక, ముందు మాట, ఉపోద్ఘాతం వంటి పర్యాయ పదాలతో వాడుతారు. ఆంగ్లంలో ప్రియంబల్ అంటారు. ప్రవేశిక రాజ్యాంగం ముఖ్య లక్ష్యాలను, ఆదర్శాలను, మూలతత్వాన్ని సూచనప్రాయంగా తెలియజేస్తుంది. రాజ్యాంగాన్ని ఏ ఉన్నత ఆశయాలతో రచించారో, ఏ తరహా ప్రభుత్వాన్ని, ఎలాంటి సమాజాన్ని నిర్మించుకోవాలనుకున్నారో మొదలైన అంశాలను స్పష్టీకరిస్తూ రాజ్యాంగ నిర్మాతలు ముందు మాటగా తెలియజేస్తారు. ప్రవేశిక ఆధారం. ప్రపంచంలో ప్రవేశికను కలిగిన మొదటి లిఖిత రాజ్యాంగం అమెరికా. ప్రవేశిక భావాన్ని అమెరికా నుండి తీసుకున్నప్పటికీ అందులోని లక్ష్యాలు, ఆధారాలు మాత్రం రాజ్యాంగ పరిషత్లో జవహర్లాల్ నెహ్రూ డిసెంబర్ 13, 1946న రచించి ప్రతిపాదించిన ఆశయాల తీర్మానం ప్రధాన ప్రాతిపదిక అవుతుంది. ఫ్రెంచ్ రాజ్యాంగం నుంచి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, గణతంత్రం అనే పదాలు తీసుకున్నారు. ఐక్యరాజ్య సమితి చార్టర్లోని ప్రవేశిక కూడా ఆధారంగా చెప్పవచ్చు. గమనిక: ఆశయాల తీర్మానం ఆధారంగా రాజ్యాంగ పరిషత్లో ప్రవేశికను ప్రతిపాదించినది బిఎన్ రావ్. అలాగే ప్రవేశికను రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశంలో ఆమోదించారు. దీనికి కారణం రాజ్యాంగంలోని వివిధ అంశాలు ప్రవేశికకు అనుకూలంగా ఉండేలా సరిచూసుకోవడమే. ప్రవేశిక పాఠ్యాంశం: భారత ప్రజలమైన మేము భారతదేశ సర్వసత్తక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగాన్ని నిర్మించుకునేందుకు పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలతో స్వాతంత్రాన్ని, అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి, వారందరిలో వ్యక్తి గౌరవాన్ని, జాతీయ సమైక్యతను, సమగ్రతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి ఈ 1949 నవంబర్ 26వ తేదీన మా రాజ్యాంగ పరిషత్తులో ఆమోదించి శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాం. గమనిక: పై విధంగా ప్రవేశికను నగిషి చెక్కిన ఆర్ట్వర్క్ శిల్పి నందన్ లాల్ బోస్. ప్రవేశిక పదజాలం, భావాలు, అర్థవివరణ. ప్రవేశికలో గొప్ప భావజాలాన్ని ప్రయోగించారు. ప్రతి పదానికి, భావానికి ఒక నిర్దిష్ట అర్థాన్ని, పరమార్థాన్ని ఆపాదించవచ్చు. భారత ప్రజలమైన మేము అవి ప్రవేశిక ప్రారంభమవుతుంది. ప్రజలే రాజకీయ అధికారాన్ని మూలం. ప్రజల చేత రాజ్యాంగం రక్షించుకోబడిందని దీని అర్థంగా చెప్పవచ్చు. రాజకీయ స్వభావాన్ని తెలియజేసే పదాలు. భారతదేశం ఏ తరహా రాజకీయ వ్యవస్థను ఏర్పరచుకుంటుందో దాని స్వభావం ఏమిటో స్పష్టంగా పేర్కొన్నారు. సార్వభౌమత్వం, సోవర్నిటీ అనగా సర్వోన్నత అధికారం అని అర్థం. భారతదేశం అంతర్గతంగా సర్వోన్నత అధికారం, బాహ్యంగా విదేశీ దౌత్య విధానాల్లో స్వేచ్ఛను కలిగి ఉంటుంది. ఎక్స్టర్నల్ ఇండిపెండెన్స్ అండ్ ఇంటర్నల్ సుప్రీమసీ. ఏ బాహ్య శక్తి మన విదేశాంగ విధానాన్ని నియంత్రించలేదు. సౌమ్యవాదం, సోషలిస్ట్. ఈ పదాన్ని 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశిక చేర్చారు. సౌమ్యవాదం అంటే సమసమాజ స్థాపన, ప్రజల మధ్య ఆర్థిక అంతరాలను క్రమేణా తగ్గించడం, ఉత్పత్తి శక్తులను ల్యాండ్, లేబర్ అండ్ క్యాపిటల్ ప్రభుత్వం నియంత్రించడం ద్వారా సంపద కొద్దిమంది వ్యక్తుల చేతిలో కేంద్రీకరించకుండా సాధ్యమైనంత వరకు జాతీయం చేయడం, తద్వారా ప్రజలకు సమాన అవకాశాలతో పాటు వాటిని అందిపుచ్చుకోవడానికి అవసరమైన తోడ్పాటును కలిగించడం జరుగుతుంది. సౌమ్యవాదానికి వివిధ రూపాలున్నాయి. కమ్యూనిజం, మావోయిజం, సిండికాలిజం, గిల్ట్ సోషలిజం, పెబియానిజం, స్టేట్ సోషలిజం మొదలైనవి రూపాలు వివిధ దేశాల్లో అమల్లో ఉన్నాయి. అయితే భారతదేశంలో ప్రజాస్వామ్యవాదం, డెమోక్రటిక్ సోషలిజం అమల్లో ఉంది. దీనినే పరాణితాత్మిక లేక రాజ్యాంగ సౌమ్యవాదం అంటారు. అనగా ఆర్థిక వ్యవస్థలో చట్టపరంగా ఒక నిర్దిష్ట పద్ధతిలో మార్పులు చేపడతారు. మన సౌమ్యవాదం గాంధీయిజం మరియు మార్క్సిజంలు మేలు కలయిక. కొంతవరకు గాంధీయిజం వైపు మొగ్గు చూపడం జరిగింది. అయితే
ప్రపంచీకరణ, ఆర్థిక ఉదారవాదం, ప్రైవేటీకరణ నేపథ్యంలో సౌమ్యవాద తత్వం ముసుగబారుతుందని చెప్పవచ్చు. లౌకిక తత్వం, సెక్యులర్. ఈ పదాన్ని కూడా 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికకు చేర్చారు. లౌకిక రాజ్యం అంటే మత ప్రమేయం లేని రాజ్యం. అధికారిక మతం ఉండదు. మత వివక్షత ఉండదు. మత విషయంలో పౌరులకు స్వేచ్ఛ, సమానత్వం ఉంటుంది. మతపరంగా ఎవరికి ఎలాంటి ప్రత్యేక ప్రయోజనం కానీ నష్టం కానీ వాటిల్లదు. అధికార మతం ఉన్న రాజ్యాలను మత సౌమ్య రాజ్యము లేదా థియోక్రటిక్ స్టేట్ అంటారు. ఉదాహరణకు పాకిస్తాను, బంగ్లాదేశ్. ప్రజాస్వామ్యం, డెమోక్రసీ. ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వలన ఏర్పరచబడిన ప్రభుత్వం. అనగా గవర్డ్ బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ అని. ప్రజలే పాలితులు మరియు పాలకులు. పీపుల్ ఆర్ ద రూలర్స్ అండ్ రూల్డ్ అని అబ్రహం లింకన్ చక్కటి నిర్వచనం చెప్పాడు. భారత్లో పరోక్ష లేదా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అమల్లో ఉంది. ఎలాంటి వివక్షత లేకుండా కేవలం నిర్ణీత వయస్సు ఉన్న పౌరులందరికీ ఓటు హక్కు, ప్రభుత్వ పదవులకు పోటీ చేసే హక్కును కల్పించారు. పాలన చట్టపరంగా జరుగుతుంది. చట్టబద్ధత లేకుండా ఏ చర్చ చెల్లుబాటు కాదు. ఏ వ్యక్తికి ప్రత్యేక హోదా లేదా మినహాయింపు సాధారణంగా ఇవ్వబడదు. భారతదేశంలో పరోక్ష లేదా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అమలులో ఉంది. రాజకీయ ప్రజాస్వామ్యంతో పాటు ఆర్థిక, సామాజిక ప్రజాస్వామ్యాన్ని కూడా సాధించాలని, లేనిచో ప్రజాస్వామ్యానికి విలువ ఉండదని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేర్కొన్నారు. గణతంత్రం, రిపబ్లిక్. గణం అంటే ప్రజలు, తంత్రం అంటే పాలన. ఇది ప్రజాపాలన. వారసత్వ లేదా అధికార హోదాలు ఉండవు. భారత రాష్ట్రపతి మరియు ఇతర ప్రజా పదవులు ప్రజల చేత ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా నిర్ణీత కాలానికి ఎన్నిక కాబడతారు. బ్రిటిష్ రాణి, రాజు వలె వారసత్వ అధికారం ఉండదు. సామాజిక ఆశయాలు, సోషల్ ఆబ్జెక్టివ్స్. ప్రవేశికలో కొన్ని ఉదాత్తమైన ఆశయాలను పొందుపరిచారు. ఈ రాజ్యాంగం ద్వారా వాటిని సాకారం చేసుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. న్యాయం. న్యాయం అనగా ఒక సర్వోన్నతమైన సమానత భావన. అసమానతలు, వివక్షతలు లేని ఆదర్శ సమాజాన్ని నిర్మించడం. 3 రకాలైన న్యాయాలను ప్రస్తావించారు. రాజకీయ న్యాయం అనగా రాజ్య కార్యకలాపాల్లో పౌరులందరూ ఎలాంటి వివక్షతలు లేకుండా పాల్గొనవచ్చు. సర్వజనీన ఓటు హక్కు, పోటీ చేసే హక్కు, ప్రభుత్వ పదవులు చేపట్టే హక్కు, ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు, విజ్ఞాపన హక్కు మొదలైన రాజకీయ న్యాయ సాధనకు ప్రాతిపదికలుగా పేర్కొనవచ్చు. సామాజిక న్యాయం. సమాజంలో పౌరులందరూ సమానులే. జాతి, మత, కుల, లింగ, పుట్టుక అనే తేడాలు లేకుండా అందరికీ సమాన హోదాను, గౌరవాన్ని కల్పించడం. అన్ని రకాల సామాజిక వివక్షతలను రద్దు చేయడం. సామాజికంగా వెనుకబడిన వర్గాలు, కులాలు, తెగలు అభ్యున్నతికి కృషి చేయడం. ఆర్థిక న్యాయం. ఆర్థిక అంతరాలను తగ్గించడం. సంపద ఉత్పత్తి, పంపిణీ, వృత్తి, ఉద్యోగాలలో అందరికీ సమాన అవకాశాలు. పేదరిక నిర్మూలన. ఆకలి నుండి విముక్తులను చేయడం. జీవితాన్ని జీవించేందుకు అనువుగా మార్చడం. సామాజిక ఆర్థిక న్యాయ సమన్వయాన్ని వితరణశీల న్యాయం అంటారు. దీనిని గురించి ఆదేశిక నియమాలలో వివరించడం జరిగింది. ఉన్నత ఆదర్శాలు. స్వేచ్ఛ. నిజమైన ప్రజాస్వామ్య రాజ్య స్థాపనకు ఉదాత్త నాగరిక సామాజిక జీవనానికి స్వేచ్ఛాయుత వాతావరణం అనివార్యం. స్వేచ్ఛ అనగా నిర్హేతుకమైన పరిమితులు, నిర్బంధాలు లేకుండా పరిపూర్ణ వ్యక్తి వికాసానికి అవసరమైన పరిస్థితులను కల్పించడం. ప్రతి పౌరునికి ఆలోచనలో, భావ ప్రకటనలో, విశ్వాసంలో, ఆరాధనలో స్వేచ్ఛ ఉండి తీరాలి. ఉదాహరణకి మత స్వేచ్ఛ అనేది లౌకిక రాజ్య స్థాపనకు పునాది. సమానత్వం. ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమైన ఆదర్శం సమానత్వం. సమానత్వం అనగా అన్ని రకాల అసమానతలను, వివక్షతలను రద్దు చేసి వ్యక్తి తన్ను తాను పూర్తిగా వికాసపరచుకోవడానికి అవసరమైన అవకాశాలను కల్పించడం. సౌభ్రాతృత్వం, ఫ్రెటర్నిటీ. సౌభ్రాతృత్వం అనగా సోదరభావం అని అర్థం. పౌరుల మధ్య సంఘీభావం, పరస్పర గౌరవం ఉండాలి. అసమానతలు, వివక్షతలు లేనప్పుడు పౌరుల మధ్య సోదరభావం వర్ధిల్లుతుంది. జాతి మతాలకు అతీతంగా ప్రజలు వ్యవహరించాలి. సర్వజనీన సోదర భావాన్ని పెంపొందించే ఉద్దేశంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సౌభ్రాతృత్వం అనే భావాన్ని ప్రవేశికలో పొందుపరచాలని ప్రతిపాదించారు. ఐక్యత, సమగ్రత, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ.
ఐక్యతా భావం అనేది దేశ ప్రజలలో కలిసి ఉండడానికి దోహదపడుతుంది. ఇది ఒక మానసిక ఉద్వేగం, సైకలాజికల్ ఎమోషన్. మత, కుల, ప్రాంత వంటి సంకుచిత ఆలోచనలకు అతీతమైన ఆదర్శం. సమగ్రత అనే పదాన్ని 1976లో 42 రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. సమగ్రత ప్రజల మధ్య జాతీయ దృక్పథాన్ని పెంపొందిస్తుంది. సమగ్రతను చేర్చవలసిన ఆవశ్యకత. 1970 తర్వాత దేశంలో అనేక ప్రాంతాల్లో ప్రాంతీయవాదం, వేర్పాటువాదం తలెత్తాయి మరియు దేశ సమగ్రతను దెబ్బతీసేలా మిలిటెంట్ పోరాటాలు జరిగాయి. ఈ నేపథ్యంలో సమగ్రత అనే పదాన్ని చేర్చవలసిన పరిస్థితి అనివార్యమైంది. ప్రవేశిక సవరణకు అతీతం కాదు. ప్రవేశికను పరిమితంగా సవరించే అధికారం పార్లమెంటుకు ప్రకరణ 368 అనుసరించి ఉన్నదన్నది కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అయితే ప్రవేశిక రాజ్యాంగ మౌలిక నిర్మాణం అనే నిర్వచనం క్రిందికి వస్తుంది కనుక దాని సారాంశం మార్చకుండా ప్రాముఖ్యతను ద్విగుణీకృతం చేసేలా నిర్మాణాత్మకంగా సవరణలను చేయవచ్చని స్పష్టం చేసింది. అందుచేత స్వరణ్ సింగ్ కమిటీ సిఫారసుల మేరకు 1976లో 42 రాజ్యాంగ సవరణ ద్వారా సామ్యవాదం, లౌకికవాదం, సమగ్రత అనే పదజాలాన్ని చేర్చారు. ఇది మొట్టమొదటి సవరణ మరియు ప్రవేశికకు వరకు చిట్టచివరి సవరణ. ప్రవేశిక రాజ్యాంగ అంతర్భాగమా? వివాదాలు. సుప్రీంకోర్టు తీర్పులు. రాజ్యాంగ సారాంశం అంతా ప్రవేశికలో నిక్షిప్తమై ఉంటుంది. అయితే ఇది రాజ్యాంగ అంతర్భాగమా కాదా అనే అంశంపై సుప్రీంకోర్టు భిన్న తీర్పులను వెలువరించింది. 1960లో బెరుబరీ యూనియన్ కేసులో సుప్రీంకోర్టు ప్రవేశిక అంతర్భాగం కాదని పేర్కొంది. ప్రకరణ 143 ప్రకారం సలహాపూర్వకమైన అభిప్రాయాన్ని చెప్పింది. అయితే 1973లో కేశవానంద భారతి వివాదంలో పూర్తి భిన్నమైన తీర్పు చెప్తూ ప్రవేశిక రాజ్యాంగ అంతర్భాగమని వ్యాఖ్యానించింది. 1995లో LIC ఆఫ్ ఇండియా కేసులో కూడా ఇదే అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు పునరుద్ధరించింది. రాజ్యాంగ పరిషత్లో ప్రవేశికను ఓటింగ్కు పెట్టినప్పుడు కూడా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ప్రవేశిక రాజ్యాంగ అంతర్భాగమని పేర్కొన్నారు. ఈ అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు స్థిరీకరించింది. ప్రవేశిక ప్రయోజనం, ప్రాముఖ్యత, విమర్శ. ప్రవేశిక రాజ్యాంగ ఆత్మ మరియు హృదయం. రాజ్యాంగ నిర్మాతల ఆశయాలను తెలుసుకోవడానికి ఆధారం. ఇది రాజ్యాంగానికి సూక్ష్మరూపం. కాన్స్టిట్యూషన్ ఇన్ మినియేచర్. రాజ్యాంగ తాత్విక పునాదులు ఇందులో ఉన్నాయి. ప్రయోజనాలు. రాజ్యాంగ ఆధారాలను తెలియజేస్తుంది. అధికారానికి ప్రజలు మూలమని సూచిస్తుంది. రాజ్యాంగ ఆమోద తేదీని తెలియజేస్తుంది. రాజ్యాంగాన్ని సక్రమంగా వ్యాఖ్యానించడానికి న్యాయస్థానాలకు చట్టపర సహకారిగా ఉపయోగపడుతుంది. రాజ్యాంగ ఆశయాలను, ఆదర్శాలను తెలియపరుస్తుంది. రాజ్య లేదా ప్రభుత్వ స్వభావం తెలియపరుస్తుంది. విమర్శలు. ప్రవేశికకు న్యాయ సంరక్షణ లేదు. అనగా ఇందులో పేర్కొన్న ఆశయాలు అమలు పరచకపోతే న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవు. ప్రభుత్వ అంగాల అధికారాలకు ఆధారం కాదు, అలాగే పరిమితి కాదు. రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొనబడిన అంశాలను ప్రవేశిక పరిమితం చేయలేదు. ఇందులో పేర్కొనబడిన భావజాలానికి నిర్దిష్ట నిర్వచనాలు లేవు. హక్కుల ప్రస్తావన లేదు. శాసన అధికారులకు ఇది ఆధారం కాదు. సమకాలీన ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, ఆర్థిక సరళీకరణ నేపథ్యంలో ప్రవేశికలోని కొన్ని ఆదర్శాలకు గ్రహణం పట్టిందని చెప్పవచ్చు. ప్రవేశిక సుప్రీంకోర్టు తీర్పులు. A.K. గోపాలన్ కేసు 1950లో జరిగింది. ప్రవేశిక రాజ్యాంగ ప్రకరణల అర్థాన్ని, పరిధిని నియంత్రిస్తుంది. ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. బెరుబరీ యూనియన్ కేసు 1960 ప్రవేశిక రాజ్యాంగ అంతర్భాగము కాదు. గోలక్నాథ్ కేసు 1967 ప్రవేశిక అనేది రాజ్యాంగ ఆదర్శాలకు, ఆశయాలను సూక్ష్మ రూపం. కేశవానంద భారతి కేసు 1973 ప్రవేశిక రాజ్యాంగ అంతర్భాగమే. మౌలిక నిర్మాణం పరిధిలోకి వస్తుంది, పరిమితంగా సవరించవచ్చు. ఎక్సెల్వేర్ కేస్ 1979 సామ్యవాద పద నిర్వచనము. నఖారా కేసు 1983 సామ్యవాదం అనేది గాంధీయిజం మరియు మార్క్సిజం కలయిక. SR ముంబై కేసు 1994 లౌకికత్వం రాజ్యాంగ మౌలిక నిర్మాణంలోకి వస్తుంది.
ఎల్ఐసి ఆఫ్ ఇండియా 1995 ప్రవేశిక రాజ్యాంగ అంతర్భాగమని పునరుద్ధరించింది. అశోక్ కుమార్ గుప్తా కేసు 1997 సామాజిక న్యాయం ప్రాథమిక హక్కు. అరుణా రామ్ కేసు 2002 విద్యా సంస్థల్లో మత విలువలు బోధన లౌకిక తత్వానికి వ్యతిరేకం కాదు. ప్రవేశికలోని ప్రధాన పదాలకు వర్తించే భాగములు ప్రకరణలు. సౌమ్యవాదం సంక్షేమ స్వభావం. 4వ భాగంలోని ఆదేశిక సూత్రాలు. లౌకిక తత్వం ప్రకరణ 14, 15, 16 ప్రకారం మత ప్రాతిపదికమైన వివక్షతను చూపరాదు. 25 నుండి 28 వరకు గల ప్రకరణలు మత స్వాతంత్రాన్ని ప్రాథమిక హక్కుగా, లౌకిక భావనలను పెంపొందించడానికి వీలుగా హామీ. ప్రజాస్వామికత 326వ ప్రకరణ సార్వత్రిక వయోజన ఓటు హక్కును, నిర్ణీత కాలానికి ఎన్నికలను జరపడం మరియు చట్టసభలకు గల ప్రభుత్వ బాధ్యతను తెలియజేయడం. గణతంత్రం 54వ ప్రకరణ దేశాధినేతగా ఎన్నికైన అధ్యక్షుడు ఉండడం. సామాజిక ఆర్థిక న్యాయం 17వ ప్రకరణ అంటరానితనం నిషేధం. ప్రకరణలు 23 నుంచి 24 పీడన నిరోధ హక్కులు, సామాజిక న్యాయాన్ని ఆదేశిక సూత్రాలు కల్పిస్తున్నాయి. రాజకీయ న్యాయం 326వ ప్రకరణ సార్వత్రిక వయోజన ఓటు హక్కు. పదం మరియు వాటి యొక్క ప్రకరణలు. ఆలోచన భావ ప్రకటన స్వేచ్ఛ 19వ ప్రకరణ వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన హక్కులు. విశ్వాసం నమ్మకం ఆరాధన స్వేచ్ఛ 25వ ప్రకరణ మత స్వాతంత్రపు హక్కు. హోదా అవకాశాలలో సమానత్వం 14వ ప్రకరణ చట్టం ముందు అందరు సమానులు మరియు చట్టం ముందు సమానత్వం. 15వ ప్రకరణ వివక్షతలకు వ్యతిరేకంగా రక్షణ. 16వ ప్రకరణ ఉద్యోగాలలో అందరికీ సమాన అవకాశాలు. 39వ ప్రకరణ సమాన పనికి సమాన వేతనం గ్యారంటీ. 326వ ప్రకరణ సార్వత్రిక వయోజన ఓటు హక్కు. వ్యక్తి గౌరవం సౌభ్రాతృత్వం. 51వ ప్రకరణ 51 ప్రకరణ సామరస్యాన్ని పెంపొందించి భారత ప్రజలలో సోదర భావాన్ని కల్పించడం. 3వ భాగంలోని ప్రాథమిక హక్కులు వ్యక్తి గౌరవానికి హామీ. 42వ ప్రకరణ పనిచేసే చోట సరైన పరిస్థితులు కల్పించడం. 43వ ప్రకరణ గౌరవంతో కూడిన జీవనం, విశ్రాంతితో కూడిన ఉపాధి, సామాజిక సాంస్కృతిక అవకాశాలకు హామీ. ప్రవేశిక ప్రాముఖ్యత విమర్శనాత్మక పరిశీలన. భారత రాజ్యాంగానికి హృదయం మరియు ఆత్మగా పరిగణించబడుతున్న ప్రవేశిక ప్రాముఖ్యతపై భిన్న అభిప్రాయాలున్నాయి. ప్రవేశికకు న్యాయ సంరక్షణ లేదు, అనగా ఇందులో పొందుపరచబడిన ఆశయాలు, లక్ష్యాలు స్వతంత్రంగా అమలులోకి రావు. వాటిని అమలుపరచమని పౌరులు న్యాయస్థానాన్ని ఆశ్రయించలేరు. ఆ విధంగా న్యాయస్థానాలు ఆదేశాలు జారీ చేయలేవు. కనుక అత్యంత పవిత్రమైన ఈ ఆశయాలకు ఆచరణ లేదా అమలు చేయకపోవడం వల్ల వాటి సార్థకతపై తీవ్ర విమర్శ ఉంది. అయితే రాజ్యాంగంలోని ప్రకరణల విషయం భావనలు లేదా ఆచరణీయతపై సక్రమంగా వ్యాఖ్యానించడానికి ప్రవేశికలోని సారాంశాన్ని న్యాయస్థానాలు ప్రాతిపదికగా తీసుకుంటాయి. ప్రవేశికకు స్వతంత్రంగా ప్రాముఖ్యత లేకపోయినా అందులోని ఆదర్శాలను అమలు చేస్తూ పార్లమెంటు చట్టం చేసినప్పుడు లేదా ఆ విధంగా చేసిన చట్టాలను అమలు చేసినప్పుడు న్యాయస్థానాలకు ఆశ్రయించవచ్చు. ప్రవేశికపై ప్రముఖుల అభిప్రాయాలు. ప్రవేశిక అనేది భారత ప్రజాస్వామ్య గణతంత్రానికి రాజకీయ జాతకం. పొలిటికల్ హారోస్కోప్. కెఎం మున్షి. ప్రవేశిక అనేది రాజ్యాంగంలో అత్యంత పవిత్రమైన భాగం. ఇది రాజ్యాంగ ఆత్మ మరియు రాజ్యాంగానికి తాళం చెవి లాంటిది. పండిత్ ఠాకూర్ దాస్ భార్గవ. ప్రవేశిక అనేది రాజ్యాంగానికి ఒక గుర్తింపు పత్రం వంటిది. ఎంఏ నాని పాల్కిర్వాలా. ప్రవేశిక అనేది రాజ్యాంగానికి కీలక సూచిక వంటిది. అలాంటి సూచికలు సాధారణంగా పాశ్చాత్య రాజ్య వ్యవస్థలో ఉంటాయి. ఇది భారత రాజ్యాంగంలో ఉన్నందుకు నేను పులకించి గర్వపడుతున్నాను. సర్ ఎర్నెస్ట్ బార్గర్. ప్రవేశిక అనేది మన కలలకు, ఆలోచనలకు రాజ్యాంగంలో వ్యక్తీకరించుకున్న అభిమతం. అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. భారత రాజ్యాంగ ప్రవేశిక అమెరికా స్వాతంత్ర ప్రకటనలాగే రాజ్యాంగ ఆత్మ రాజకీయ వ్యవస్థ స్వరూపం, పవిత్ర నిర్ణయాన్ని తెలియజేస్తుంది. విప్లవం తప్ప మరొకటి దీన్ని మార్చలేదు. జస్టిస్ హిదాయతుల్లా. ప్రవేశికను ఒక నిశ్చితమైన తీర్మానం మరియు హామీ అయితే రాజ్యాంగ అంతర్భాగం కాదు. నెహ్రూ. రాజ్యాంగం ప్రధాన అంశాల సారాంశం
మతోల్కర్. ప్రవేశిక అనేది రాజ్యాంగ నిర్మాతల ఆశయాలను, లక్ష్యాలను తెలుసుకోవడానికి ఒక తాళం చెవి లాంటిది. జె. డయ్యర్. ప్రవేశిక అనేది రాజ్యాంగానికి ఆధారం మరియు పరిమితి కాదు, సవరణలకు అతీతమూ కాదు. సుప్రీంకోర్టు. ప్రవేశిక రాజ్యాంగం అంతర్భాగం. మహావీర్ త్యాగి. అదనపు సమాచారము: మతరహిత రాజ్యం, యాంటీ రిలీజియస్, ఎలాంటి మతాలను అనుమతించదు. ప్రజా ప్రదేశాలలో ఎలాంటి మత ప్రదర్శనలు, ఆరాధనలు ఉండవు. ప్రారంభంలో యుఎస్ఎస్ఆర్లో అమలులో ఉండేది. మత సహిత రాజ్యం, థియోక్రటిక్ స్టేట్. అధికార మతం ఉంటుంది, ప్రభుత్వం మత విలువల ప్రకారం పరిపాలిస్తుంది. ఉదాహరణ: ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, వాటికన్ సిటీ. మతాతీత రాజ్యం, ఏ రిలీజియస్ స్టేట్. అన్ని మతాలను అనుమతిస్తారు. మత స్వేచ్ఛ ఉంటుంది, కానీ ప్రభుత్వం వాటికి అతీతంగా వ్యవహరిస్తుంది. మత క్రైస్తవులకు ఎలాంటి సదుపాయాలను ప్రభుత్వం కల్పించదు. సెలవులు, ఇతర మినహాయింపులు ఉండవు. లౌకిక రాజ్యం, సెక్యులర్ స్టేట్ ఆర్ ఎథిస్టిక్. అధికార మతం ఉండదు, ప్రజలకు మత విషయంలో సంపూర్ణ స్వేచ్ఛ ఉంటుంది. మత ప్రాతిపదికపైన ఎలాంటి వివక్షలు ఉండవు. పరిపాలన రాజ్యాంగపరంగా జరుగుతుంది. భారత లౌకిక తత్వానికి, పాశ్చాత్య లౌకికవాదానికి గల తేడాలు: పాశ్చాత్య దేశాలలో ప్రభుత్వం మత విషయంలో జోక్యం చేసుకోదు, అనగా తటస్థంగా ఉంటుంది. భారతదేశం కూడా మత విషయంలో తటస్థం పాటిస్తూనే అవసరమైన సందర్భాల్లో మత విషయాలలో జోక్యం చేసుకొని అందులో ఉన్న సామాజిక అసమానతలను, వివక్షతలను, అణచివేతలను సంస్కరిస్తుంది. మతాల మధ్య ఉన్న గొడవలను, ఇతరత్ర సంఘర్షణ వాతావరణాన్ని నియంత్రిస్తుంది, అనగా క్రియాశీలకమైన తటస్థ విధానాన్ని కలిగి ఉంటుంది. ఉదాహరణ: హిందూ మతంలో ఉన్న కుల వివక్షత, ఇతర సామాజిక వివక్షతలను సంస్కరించింది. అలాగే ఇతర మత విషయాల్లో కూడా, ముఖ్యంగా ఇస్లాంలోని తక్షణ ట్రిపుల్ తలాక్ అంశాన్ని ఈ మధ్యనే నేరంగా పరిగణిస్తూ చట్టం చేసింది. రాజ్యాంగ రచనకు 70 ఏళ్లు. 2019 నవంబర్ 26 నాటికి రాజ్యాంగ రచనకు 75 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భాన్ని రాష్ట్రపతి శ్రీ రామ్నాథ్ కోవింద్ పార్లమెంటుకు ఉభయ సభ సమావేశంలో మాట్లాడుతూ, శాసన, కార్యనిర్వాహక మరియు న్యాయ వ్యవస్థలు, రాజ్యాంగ ప్రముఖులు మరియు పౌరులు రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉండాలి అని అన్నారు.